ఈరోజు మన డ్రీమ్ రూమ్‌లో డే 5. ఈరోజు కూడా ఎర్లీగా లెగిసి బయట కొద్దిసేపు వ్యూ చూసుకుంటూ ఆలోచిస్తున్నా ఏం చేద్దామని. సండే కాబట్టి చికెన్ తినాలనుంది. ఇంక రూమ్‌లో మన బెడ్ సర్దుకొని వాటర్ పూర్తిగా అయిపోయాయి. ఇంక ఉన్న వాటర్ తాగేసి ఈరోజు మన వాటర్ ఇంటేక్‌లో 1 లీటర్ కంప్లీట్ చేశా. ఇంక ఫ్రెష్ అప్ అయ్యి ఆన్‌లైన్‌లో నాకు ఈ ట్రాకర్ దొరికింది. ప్రెజెంట్ యూజ్ చేస్తున్నా. ఎలా ఉందో డైలీ లైఫ్‌లో నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తా. మనం చేసే డైలీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ కోసం కన్సిస్టెన్సీగా అండ్ ఫోకస్డ్‌గా ఉండడంలో ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదనిపించింది. చూద్దాం. ఇంక బైక్ కీస్ తీసుకొని బయటకు వెళ్తుంటే ఒక్క నిమిషం స్టన్ అయిపోయా. ఒక డ్రీమ్ బైక్‌ని అంత క్లోజ్‌లో చూడడం. అది కూడా మన రూమ్ పక్కనే. ఇంక కళ్ళు తిప్పుకోలేకపోయా. ఇంక చేయాల్సిన పనులు కూడా మానేసి అలా చూసుకుంటూ ఉండిపోయా. ఇంక నా బైక్ లాగా కొన్ని షార్ట్స్ తీసుకున్నా. మీరు కూడా నాలాగే ఉంటే కామెంట్ చేయండి. ఈ టైర్ చూడండి ఎంతుందో. ఇంక అలా చూసుకుంటూ ఉంటుంటే మనం ఆర్డర్ చేసిన రైస్ కుక్కర్ అయితే వచ్చేసింది. ఇన్ని రోజులు రైస్ లేక రైస్ తినలేదు. ఇంక రైస్ కుక్కర్ వచ్చింది కాబట్టి రైస్ చేసుకొని తినొచ్చు చక్కగా. ఇంక రూమ్‌లోకి తీసుకొని వెళ్లి అన్బాక్సింగ్ చేశా. ఈ రైస్ కుక్కర్‌లో స్ట్రీమ్ కూడా చేయడానికి సెపరేట్‌గా ఒక బౌల్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ వీడియోస్‌లో ఏమైనా స్ట్రీమ్ చేసి చూద్దాం. ఇంకా రైస్ కుక్కర్ కూడా వచ్చేసింది కాబట్టి అందులో సండే కాబట్టి చికెన్ చేసుకుందామని వాటర్ అండ్ కావాల్సింది తీసుకోవడానికైతే మార్కెట్‌కెళ్తున్నా. మనకి వాటర్ కోసం దూరం వెళ్ళాల్సిన పని లేదు. మనకి దగ్గరలోనే ఈ షాప్ ఉంది. చిన్న క్యాన్ కాబట్టి రూ. 5 వేస్తే చాలు ఇంకా ఆటోమేటిక్‌గా వాటర్ అయితే ఫిల్ అయిపోతది. ఇంక వాటర్ తీసుకొని ఇంక చికెన్ కోసమని టమాటాసు ఇంకా కావాల్సిన మసాలాలు అండ్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. బిల్ చేస్తే రూ. 189 అయింది. ఇంక 1 కేజీ రైస్ తీసుకొని రూమ్‌కి వెళ్తుంటే అసలైందైతే మర్చిపోయా చికెన్ తీసుకోవడం. మళ్ళీ బ్యాక్‌కొచ్చి చికెన్ తీసుకున్నా. నేను రికార్డ్ చేస్తుంటే ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని అంటున్నాడు పిల్లోడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతా నేను ఫేమస్ అంటే నవ్వుతున్నాడు. ఇంక రూమ్‌లోకొచ్చేసి మన న్యూ రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసి ఫస్ట్‌లోనే బానే వచ్చింది. కరెక్ట్‌గా వాటర్ వేసానా లేదనేది డౌటు. ఇంక చికెన్ చేసే లోపు ఒక కాఫీ చేసుకొని బయట వ్యూ చూసుకుంటూ తాగేసా. ఇంక చికెన్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశా. మనం చేసిన ఫస్ట్ రైస్ అయితే పెట్టుకొని చికెన్ కర్రీ పెట్టుకొని ల్యాప్‌టాప్‌లో మంచిగా మన 'ప్రభాస్' అన్న కామెడీ సీన్స్ పెట్టుకొని తినేసా. ఇంక ఈ రోజు నుంచి గిన్నెలు గూడా ఎక్కువగా ఉంటాయి. మేము గిన్నెలంటాం. కొంతమంది బోకులంటారు. కొంతమంది బాసనలంటారు. మీరేమని అంటారో కామెంట్ చేయండి చూద్దాం. ఇంక అన్నీ క్లీన్ చేసేసి ఇంక మన రూమ్‌లో నెక్స్ట్ చేయాల్సిన వాటి గురించి చూస్తున్నా. కర్టెన్స్ తీసుకోవాలి ఈ 2 విండోస్‌కి. ఏ కలర్ బావుంటదో సజెషన్ ఇవ్వండి. అండ్ మ్యాట్స్ కూడా తీసుకోవాలి. వాష్‌రూమ్‌లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి. ఇప్పుడు రూమ్ కండిషన్ ఇది చాలా ఉన్నాయి చేంజ్ చేయడానికి. ఇంకా కిచెన్ కూడా మంచిగా సర్దుకోవాలి. చూద్దాం నెక్స్ట్ వీడియోస్‌లో అలా ఒక్కొక్కటిగా సెటప్ చేసుకుంటూ వెళ్దాం.